ఒక సినిమా కంటెంట్ ఎలా చేయాలి? లేదా షార్ట్ ఫిల్మ్ కంటెంట్, యూట్యూబ్ కంటెంట్ ఎలా చేయాలి? అంటే మీకు చెప్తాను. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం గదా! చూస్తూ ఉంటే అవి మనకు వినోదభరితంగా ఉంటాయి గదా! చూస్తుంటే డిషుమ్ డిషుమ్ అని ఫైట్‌లు, డిషుమ్ డిష్కుమ్ డిష్కుమ్ అని ఫైట్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. ఏడుస్తున్నప్పుడు గూడా ఎక్కడైనా మనకి ఏడుపులాగా ఉంటదా? బాధలాగా అనిపెట్టదా? కథ అర్థమైంది గానీ బ్యాక్‌గ్రౌండ్ మంచి మ్యూజిక్ ఇస్తారు గదా! ఏడుస్తున్నప్పుడుగా విషాదపరమైన మ్యూజిక్ కూడా ఎంతో అందంగా, ఆహ్లాదంగా మ్యూజిక్ ఇస్తారు. ప్రతీదీ ఫైటింగు, డాన్స్ అంటే ఓకే. ఫైటింగు, ఏడుపు, బాధలు, కష్టము, కన్నీళ్ళు, వినోదం అన్నీ కూడా మనకు వినోదాత్మకంగానే చూపిస్తారు. ఎక్కడ బోర్ కొట్టి లేచిపోకుండా చూపిస్తారు. ఇప్పుడు బయట నిజ జీవితంలో ఎవరైనా ఏడుస్తా ఉంటే ఎంత హృదయ వికారకంగా ఉంటది. చూసారా? ఎవరైనా ఏడిస్తే ఏదైనా ప్రమాదం ఇలాంటి విషాదం జరిగితే మనం పెద్ద తలనొప్పరే అని బాధపడతాం. కానీ సినిమాలో అలా ఉండదనమాట. చూసారా? అంటే సినిమా ఎలా చూపెడతారంటే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ విషాదాలు, ఫైట్‌లు ఇవి ఎలాంటియి అంటే నొప్పి లేకుండా ఆపరేషన్ చేయడం లాంటిది. బయట నొప్పి తగిలితే ఏం చేస్తాం? మనకు ఏడుస్తాం. కాబట్టి దాన్నేం చేస్తాడు వాడు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేస్తే మనకు నొప్పి పెట్టదు కదా! అలాగా మనకు వినోదం, విషాదం, హీరోయిన్ ఏడవడం, బాధపడడం, నష్టం ఇవన్నీ కూడా వాళ్ళు మ్యూజిక్ పెట్టి ఆ విధంగా చూపెడతారంట మనకు. అంతే తప్ప సినిమా అంటే కేవలం వినోదమే అనుకోకండి. అంటే సినిమాల్లో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ గూడా మనకెట్లా చూపెడతారంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపెడతారు అవి తెలవకుండా. అంటే చెప్పాను గదా! ఇప్పుడు నొప్పున్నది, గడ్డలేని ఆపరేషన్ జేస్తారు. వాడు అట్లా చేస్తాడా? బయట కోస్తే ఆపరేషన్ చేస్తే నొప్పి పెడతది. అది తెలవకుండా మనకేం చేస్తారు మత్తు మందిచ్చి అసలు నొప్పే లేకుండా చేస్తారు గదా! ఒక సినిమా అలాంటిదనమాట. మీకు బాధ, కన్నీళ్ళు, కష్టాలు, ఏడుపులు ఎన్నో ఉంటాయి గదా! విషాదాలు. అవి బయట మనకు దరిద్రంగా ఉంటాయి గదా! బాధగా ఉంటాయి, దరిద్రంగా ఉంటాయి. అబ్బా! అని భారంగా ఫీల్ అయితాం, బాధగా ఫీల్ అయితాం గదా! అది సినిమాల్లో వినోదంగా చూపెడతారంట. అది ఏర్పడకుండా, ఆ బాధలు ఏర్పడకుండా ఆ బాధను తెలియజేస్తారు. అదే బాధను తెలియజేస్తారు. కానీ ఆ బాధ తెలవకుండా మనకు మరోలాగా తెలియజేస్తారన్నట్టు. చూసారా? కాబట్టి మీరు సినిమా కంటెంట్ తయారు జేయాలి, సినిమా తీయాలి, లేదా షార్ట్ ఫిల్మ్ తీయాలి, లేదా యూట్యూబ్ కంటెంట్ తయారు జేయాలి ఏదైనా అంటే నిజ జీవితంలో ఉన్న సమస్యలు తీసుకోండి. కష్టాలు, కన్నీళ్ళు ఏదైనా సంతోషమైన రియల్ కంటెంట్ తీసుకోండి. ఆ! అవన్నీ తీసుకొని అవి రియాలిటీలో చాలా ఇబ్బందిగా ఉంటాయి. బాధగా ఉంటాయి. తెలుసు కదా! బాధ్యతగా ఉంటాయి. కష్టంగా ఉంటాయి. వాటిని జస్ట్ సినిమాటిక్ స్టైల్‌లో మనకు చూపెడతారంట. అంతేగాని సినిమా అంటే ఏడుపు, నవ్వు, బాధలు ఇవన్నీ కూడా ఫ్యాషన్ అనుకోని అదే సినిమా అనుకోకండి. సినిమా కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే రియల్ లైఫ్‌లో ఉన్న బాధల్ని తీసుకొని వాళ్ళు ఈ విధంగా మలుస్తారు. కాబట్టి మీరు షార్ట్ ఫిల్మ్ అయినా, సినిమా అయినా, యూట్యూబ్ కంటెంట్ అయినా మరోలాగా చెప్పండి. కానీ రియాలిటీని తీసుకొని మరోలాగా చెప్పండి. ట్రాన్స్‌లేషన్ చేసి. ఓకే. అంటే ఇనుమును బంగారంలాగా మార్చినట్టంట. అప్పుడు బావుంటది కదా! అట్లా వేరేలాగా చెప్పాల్సుంటది. అయితే ఇప్పుడు సినిమా అనేది ఫ్యాషన్ ఉంటది. మీ అందరికి తెలుసుగా ఫైటింగ్‌లు డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్‌లు, హీరోయిను అందాలు, సౌందర్యం చూపెట్టడం, వినోదం ఉంటది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు వినోదం ఉంటది. ఎక్కడ బోర్ ఫీలింగ్ కాకుండా మనం చూస్తాం కదా! ఎగురుడు, దునుకుడు ఉంటది. అందులో ఏడుపు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! ఫ్యాషన్‌గా ఉంటాయి కదా! అవన్నీ అంటే అది సినిమాటిక్ స్టైల్ అనమాట. సినిమా అంటే అది వినోదాత్మకం దృష్టితో మళ్ళీ చూపెడతారు. అది వేరే. ఇప్పుడు మనం ఫోటోలు దిగుతాం. అందంగా ఫోటోలు, స్టైల్‌గా, ఫ్యాషన్‌గా ఫోటోలు దిగుతాం కదా! ఆ విధంగా అది ఫ్యాషన్‌గా సినిమాటిక్ స్టైల్ అంటారు. అది కెమెరా యాంగిల్స్ అవన్నీ బోర్ కొట్టకుండా సినిమాది డ్రామా అది వేరే ఉంటది. అది అలా తీయడం వేరే ఉంటది. కానీ వెనక కథ అనేది ఎలా తయారు చేయాలి? కథని ఎలా చూపెట్టాలి? ఒక విషయాన్ని ఎలా చెప్పాలి అంటే బోర్ ఫీల్ కాకుండా నిజ జీవితం ఉంటది కదా! నిజ జీవితంలో కష్టాలు, నష్టాలు, పేదరికం. సినిమాలో పేదరికం ఉంటే హీరో కూడా పేదరికంగా ఉంటాడు తెలుసు కదా! సినిమాలో హీరోయిన్ పేదరికం, హీరో పేదరికం అవన్నీ కూడా వీక్షకులకు బయట పేదరికంలాగా ఉండవు. నిజ జీవితంలో పేదరికం అంటే వాడు పూరి గుడిసె ఉంటది. వానికి ఫ్యాన్ ఉండదు. ఎర్రటెండల వాడెంత ఇబ్బంది పడతాడో తినడానికి తిండి ఉండదు. కట్టుకోవడానికి బట్ట ఉండదు. చలిలో వణుకుతాడు. ఎండకు ఎండగొట్టి చెమటలు పోసి కార్మికుడు ఎంత కష్టపడతాడో. కానీ సినిమాలో హీరో స్టైల్‌గా చూపెడతారు కదా మనకు. అంటే సినిమాటిక్ స్టైల్‌లో చూపెడతారనమాట. అది ఆ ఫీల్ గాకుండా, బోర్ ఫీల్ గాకుండా, అది చెండాలం అనిపించకుండా సినిమాటిక్ స్టైల్‌లో చూపెడతారనమాట. అంటే చెప్పాను గదా! ఇప్పుడు నొప్పి పెట్టకుండా ఆపరేషన్ చేస్తారు చూసినావా? అంటే నొప్పి ఏర్పడకుండా. ఇదో టెక్నిక్ గదా! మనకు అనస్థీషియా ఇచ్చి వాడు డాక్టర్ ఏం చేస్తాడు, మనం నొప్పి పెట్టకుండా ఆపరేషన్ చేస్తాడు. ఖతం మన జబ్బు నయం చేస్తాడు. అప్పుడు మనకు నొప్పి పెట్టదు చూసినావా? అట్లా దరిద్రాన్ని, చండాలాన్ని, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ గూడా అలా గాకుండా నిజ జీవితంలో కాకుండా మనకు ఈ విధంగా చూపెడతారు. వినోదాత్మకంగా ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ కాకుండా అట్లా చూపెడతారు. కానీ వాటి భావాన్ని, వాటి సారాన్ని, వాటి కష్టాన్ని, కన్నీళ్ళని మాత్రం మనకు ఎక్కడ తూచా తప్పకుండా వాటి సారాంశాన్ని మనకు అర్థం చేస్తారు. కానీ నిజ జీవితంలో అలాగా చండాలంగా ఉండదనమాట. భారంగా ఉండదు. దరిద్రంగా ఉండదు. ఓకే. సానుకూలంగా అర్థం చేస్తారు. అంటే సినిమాటిక్ స్టైల్‌లో. తెలుసు కదా! హీరో పేదోడైనా మనకు వినోదంగా ఉంటది. ఫ్యాషన్‌గా ఉంటది. హీరోయిన్ ఏడ్చినా, బాధపడ్డా మనం జాలి చూపెడతాం, సానుభూతి చూపెడతాం. కానీ అది వినోదంగా ఉంటది కదా! దరిద్రంగా ఉండదు, చండాలంగా ఉండదు. అదే బయట ఎవడన్నా మనకు బాధలు చెప్పుకుంటే వెంటనే లేచిపోతాం. అబ్బా! ఏందిరా ఈ తలనొప్పి అని లేచిపోవటం.
కానీ సినిమాల్లో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, హీరో పేదరికం ఇవన్నీ ఫ్యాషన్‌గా ఉంటాయి చూస్తాం కదా! అదనమాట టెక్నిక్. మీరు యూట్యూబ్ కంటెంట్ అయినా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అయినా, సినిమాని ఇలాగే తీయాలనమాట. మరోటేంటంటే ఇప్పుడు సినిమా అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ కథ ఎలా ఉంటుందంటే ప్యాషన్‌కి ప్రాముఖ్యత ఇస్తారనమాట. వినోదమే వినోదంగా చూపెడతారు ఇక్కడ. జీవితమే వినోదం అన్నట్టు ఉంటది. చూసి అది సినిమాటిక్ స్టైల్ అంటారు. సినిమాటిక్ స్టైల్‌లో చూపెడతారంట. అది వేరే వినోదం. అదొక డ్రామా అనమాట. అది వినోదానికి ప్రధాన యొక్క అంశాన్ని చేసి వినోదంగా చూపెడతారనమాట. అలా కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, ఓటమి ఉంటది, గీయటం ఉంటది, బాధలు, కన్నీళ్ళు మొత్తం జీవితాన్ని సినిమాటిక్ స్టైల్‌లో మళ్ళీ చూపెడతారంట. అదొకటి. మన సినిమాని చూసి ఏమనుకుంటాం, మనం హీరో కావాలనుకుంటాం. మనం సినిమా తీయాలనుకుంటాం. మనం సినిమా చూడాలనుకుంటాం. మన జీవితం కూడా సినిమాలాగా ఉండాలనుకుంటాం. అది మనకు డ్రామా, తెర మీద స్క్రీన్ ప్లే అట్లా చూపెడతారు. అదే సినిమాటిక్ అంటారు. సినిమాటిక్‌గా అది చూపెడతారు. అది పై స్టెప్ అండి. మనం వినోదాత్మకంగా చూస్తాం కదా! అది ఒకటి పైన కనిపించేది స్క్రీను. మళ్ళా వెనక కంటెంట్ ఎలా తేవాలి, సినిమాకు కథ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి అంటే చెప్పాను కదా! నొప్పి తెలవకుండా ఆపరేషన్ చేస్తారు చూసినావా? ఆ విధంగా తయారు చేస్తారంట. బయట కష్టాలు, కన్నీళ్లు, పేదరికం, నిరుపేద గుడిసెలో వాడు చెమట గట్టి, పేదోడు ఎంత గలీజ్‌గా ఉంటాడో పేదరికం వానికి ఫ్యాన్ కూడా ఉండదు. కట్టుకోని బట్టలుండవు, తినడానికి తిండుండవు, పచ్చడా, మెతుకులు తింటే బయట చండాలంగా ఉంటాయి. కానీ సినిమాల్లో వాని బాధను చూపెడతారు. వాని కష్టాన్ని చూపెడతారు. హీరోయిన్ కన్నీళ్లు, కష్టాలు అన్నీ చూపెడతారు. హీరోయిన్ పేదరికంగా ఉన్నట్టు చూపెడతారు గానీ, బయట పేదరికంలాగా ఉండదు. చూసారా? కానీ అదే ఉద్దేశ్యం ఆ భావాన్నే చెప్తారు. కానీ బయటలాగా ఉండదు. మనం బయట చూస్తే బోర్‌గా ఫీల్ అయితాం. అబ్బా! ఏందిరా ఇది ఇంత దరిద్రం అనుకుంటాం. అదే ఏసీ ఉండు అందమైన అమ్మాయి ఏసీ బంగ్లాలో మేడలో ఉన్న చూస్తే ఏసీలో ఉంటే చల్లగా ఉంటే బంగ్లాలో ఉంటే మనకు మంచిగా అనిపిస్తది కదా! ఆ విధంగా పేదరికాన్ని పేదరికంగానే చూపిస్తూ మనకు ఏసీని బంగ్లాలలో ఉన్నట్టు డబ్బున్నోళ్ళని చూసినట్టు, కోటీశ్వరులను చూసినట్టు, మహానగరాలను చూపెట్టినట్టు చూపెడితే మంచిగా అనిపిస్తది కదా! ఆ విధంగా పేదరికాన్ని, దరిద్రాన్ని ఇవన్నీ చూపెడతారు. ఆఖరికి ఫైటింగు, కొట్లాట అవన్నీ చూపెడతారు. బయట కొట్లాటలు ఎట్లుంటాయో తెలుసు కదా! ఓనోడు పగబట్టుకుంటాడు, చంపుకుంటాడు, నరుక్కుంటాడు. ఇవన్నీ గూడా మనకు సినిమాల్లో అలా చూపెట్టకుండా మనకు ఓ బంగ్లాను, మేడను చూపెట్టినట్టు ఆ విధంగా వినోదభరితంగా చూపెడతారట. అంటే నొప్పి తెలవకుండా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా తీసుకొస్తారట. ఇది కంటెంట్ తయారు చేసే విధానం. అది యూట్యూబ్ అయినా అంతే. కాబట్టి నిజ జీవితాన్ని ఎవరు భరించలేరు కదా! నిజ జీవితం అనేది బోర్‌గా ఉంటది. మీకు తెలుసు కదా! ఫైటింగ్ గాని, కష్టాలు గాని, నష్టాలు గాని, ప్రమాదాలు గాని, చంపుకునుడు, కొట్టుకునుడు, ఆఖరికి రేపులు, చివరికి శృంగారం ఇవన్నీ కూడా చూడడానికి వికారంగా ఉండొచ్చు. మనకు వికారంగానే ఉంటాయి కదా! అవన్నిటిని మనకు రంగులద్ది మరోలాగా మార్చి చూపిస్తారంట సినిమా కంటెంట్. కానీ ఎక్కడ కూడా దాని ఉద్దేశ్యం అయితే మార్చరు. బాధపడ్డంలాగా చెప్తారు. తల్లిని తల్లిలాగా తల్లి బాధలు, కొడుకు బాధలు, తల్లి కొడుకుల బాధలు, తండ్రి కొడుకుల బాధలు, భార్యాభర్తల బాధలు, కుటుంబ బాధలు, అప్పులు అన్నీ అలాగే మనకు చూపిస్తారు. కానీ బయట ఉన్నట్టు చూపించరు. బయట చూపెడితే బయట మ్యూజిక్ ఉంటదా? ఉండదు. బయట బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తారు. సారీ బయట వాయిస్ ఉంటదా? బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఉండదు. మ్యూజిక్ ఉండదు. సినిమాల్లో వినోదాత్మకంగా మ్యూజిక్ ఇస్తారు. మంచి వాయిస్ ఓవర్ ఇస్తారు. అది మరోలాగా చెప్తారంట. అప్పుడు మనం వినేలాగా ఉంటది. అంటే చెప్పాను కదా! నొప్పి తెలవకుండా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటదో అలా చూపెడతారనమాట. అలా సమస్య పరిష్కారం అవుతది. అంటే జీవితంలో ఉన్న దాన్ని చూపెడతారు. బాధలు, కష్టాలు, కన్నీళ్లు, గెలుపులు, ఓటములు అన్నీ చూపెడతారు గానీ, బయట ఉన్నట్టుగా మళ్ళా చూపెడితే చండాలంగా ఉంటది. కాబట్టి దాన్ని మరోలాగా చూపిస్తారనమాట. అదొకటి ఫస్ట్ అదొక స్టెప్పు. తర్వాత సినిమాను సినిమాటిక్ స్టైల్‌లో చూపిస్తారు. మనకు స్క్రీన్ ప్లే అంటారు. స్క్రీన్ మీద స్టైల్‌గా పరిగెత్తడం, ఎగరడము, దొనకడము, డాన్సులు చేయడం, ఫైట్‌లు డిషుమ్ డిషుమ్ ఫైట్‌లు చేయడం అది ఉంటది చూసినావా స్క్రీన్ మీద. అది వినోదభరితంగా మరోటంట సినిమాటిక్ డ్రామా అనమాట. అది మళ్ళా చూపెడతారంట ఫోటోగ్రఫీ స్టైల్‌లో. సినిమాటిక్ స్టైల్‌లో ఫోటోగ్రఫీ ఉంటది. సినిమాటిక్ స్టైల్‌లో ఫైట్‌లు ఫైట్‌లు చేస్తే స్టంట్లు, ఎగురుడు, గొనుకుడు అది సినిమాటిక్ స్టైల్‌లో ఉంటదనమాట. అది వేరే వినోదభరితంగా ఉంటది. మళ్ళా అది పైన కవర్. కానీ వెనక ఇన్ని పొరలుంటాయన్నట్టు. దాన్ని మరోలాగా చూపెడతారు. అంటే నిజ జీవితాన్ని మనకు మార్ఫింగ్ చేసి మరోలాగా చూపెట్టి దాన్ని మళ్ళా సినిమాగా చూపెడతారు పైన. అంటే సినిమా అంటే తెలుసుగా ఎగురుడు, దూకుడు ఉంటది. అట్లా చూపెడతారనమాట.